జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విశాలాక్షి, నిజంగా నిన్ను మేము దత్తత తీసుకుంటే నువ్వు మాతో ఉండిపోతావా? నేను మీ దగ్గరే ఉంటే శ్రీశైలంలో శివయ్య వాళ్ళు ఆందోళన పడతారు కదమ్మా. వాళ్ళని కూడా రమ్మను. ఆయన్ని ఒక్కరినే రమ్మంటే వెంటే 3 కోట్ల మందిని తీసుకొచ్చేస్తాడు. అంత పేరున్నవాడా? ఓమని ఒక్క అక్షరాన్ని పిలిచినా ఏమని పలకరించేవాడి వెంట ఎంతమంది అయినా కదిలి వస్తారు కదమ్మా. అవునులే, మంచితనం ముఖ్యం మా ఆయనలా. ఏంటి నా గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు? భర్తలు ఎలాంటి వారో మాట్లాడుకుంటున్నాం నాన్న. అదేంటమ్మా, ఆ విషయాల గురించి నువ్వు మాట్లాడడం ఏంటి? నువ్వు ఇంకా చిన్నపిల్లవి. ఆ మాట అనకండి, చిన్నబుచ్చుకుంటుంది. బాబుగారు అన్నది నిజమే. నువ్వెలా అంటావమ్మా? పెళ్ళే కాలేదు, పైగా పెళ్లి వయసే రాలేదు. ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు? అయ్యో నాన్న, నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నాను కానీ చాలా పెద్దదాన్ని. అలాగా? ఎంత పెద్దదానివమ్మా? ఈ అమ్మ కన్నా పెద్దదానివా? నిన్ను కన్నా అమ్మ కన్నా పెద్దదానివా? మీరు కూడా అలా మాట్లాడతారేంటి బాబుగారు? పర్వాలేదులే అమ్మా, నాన్న నన్ను ఇలా అడుగుతుంటే నాకు సరదాగానే ఉంది. ఈయన్ని గాయత్రి గానవిల్ని ఆడించమంటే నిన్న ఆట పట్టిస్తున్నారు, చూసావా విశాలాక్షి? హలో మేడం, నేను మాత్రమే కాదు, ఈ ఇంట్లో అందరూ నాలాగే తమాషా చేస్తున్నారు. విశాలాక్షిని మీరు కాకుండా ఇంకెవరన్నా అంటే ఊరుకునేదే లేదు. కోపగించుకోకమ్మా. నాన్న అంటున్నది మీ చెల్లె సుమన గురించి. నేను తన గురించి చెప్పబోతున్నాను. నువ్వు పేరు చెప్పేశావమ్మా, ఇదెలా సాధ్యం? మా ఆవిడలాగే నువ్వు కూడా 6th సెన్స్తో చెప్పగలవా? కొన్ని విషయాలు ముందే గ్రహించగలుగుతాను నాన్న. కానీ ఆ సుమన, ఆ దొంగ కాసి వాళ్ళిద్దరూ పేర్లు మార్చుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ఇంటికి ఫైల్ వచ్చేంత వరకు మాకు తెలియలేదు. నాకు మా చెల్లెల మీద అనుమానంగా ఉందంటే ఈయన నమ్మట్లేదు. హలో ప్లీజ్ కామ్ డౌన్. నువ్వు స్టార్ట్ చేసావంటే సుమన గురించి చాలా చెప్తావు. విశాలాక్షికి విసుగు తెప్పించకు, అర్థమైందా? ఇదిగో అమ్మా, నాన్న అలాగే అంటారు. నువ్వు చెప్పిందే నిజం. సుమన అత్యాశతో ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది, అర్థం చేసుకో. బాబుగారి మాట విని తగ్గాలా, విశాలాక్షి చెప్పిన మాటతో ఆలోచించాలా? జానెడుండే త్రిశూలం, బెత్తెడుండే ఢమరుకం కోసం ఎందుకంత ఆరాటం? పోతే పోయాయి, మళ్ళీ కొనిస్తాంలే. ఒంటి మీద ఉండే నగలమ్మినా, ఒంట్లో ఉన్న రోషాన్ని పనంగా పెట్టినా అంత విలువైన వాటిని తీసుకురాలేరు. ఏయ్, పోతే పోయాయి. మా అత్తని మరించి ఎలా మాట్లాడతావేంటి? సుమనా, ఎవరి వస్తువుల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. విశాలాక్షి సంచి మన ఇంట్లోనే మిస్ అయింది కాబట్టి దాన్ని వెతికి పెట్టే బాధ్యత మనదే. పర్వాలేదు నాన్న, నా వాళ్ళు వచ్చి వెతుకుతారు. ఎవ్వరూ లేరన్నా? భక్తులు, సేవకులు చాలా మంది ఉంటారు కదా. పోనీలే మమ్మీ,
మనకు శ్రమ తప్పింది. పిలిపించుకో. ఎప్పుడైతే తను వచ్చింది డమ్మో డమ్మో. ఎవరొచ్చారు? నేనే. ఏమో ఈ గెటప్లో వచ్చావేంటి? డమ్మో డమ్మా. ఆ, అమ్మ అయ్యవారి భక్తురాలైతే మేము అమ్మవారి భక్తులం. ఈ అందాల బొమ్మను అమ్మ అంటున్నారే. పరమేశ్వరుడే మనసు పడ్డాడమ్మా ఈ అమ్మ మీద. వీళ్ళేం మాట్లాడతారు? వీళ్ళకైనా అర్థమవుతుందా? నీకు అర్థం కానంత మాత్రాన అందరికీ అర్థం కాదనుకుంటే ఎలా సుమనా? నాకైతే అర్థమైంది. శివుడే మెచ్చేలా పూజలు చేసే విశాలాక్షిని ఎవరైనా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అది సరే బ్రో, నెక్స్ట్ ఏంటంట? కనిపించకుండా పోయింది దొరికేంత వరకు వెతుకుతూ ఉండాలి. ఆ సంచిని వెతకడానికి రోజంతా పట్టదు కదా విశాల్. తీసుకున్న వాళ్ళు తిరిగిచ్చేంత వరకు అది దొరకదు. అలాగని మా ప్రయత్నం ఆపం కూడా. బాగా వెతకండి, దొరికినప్పుడు చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.